మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ఉదయకాలము దేవుని మాట కొరకు, దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా వందనాలు. ప్రభు మన కొరకు ఇచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు నీ గురి నిలపగలిగితే ఆయన నీ కుడి పార్శ్వమందు ఉంటాడు. నీ కుడి పార్శ్వమందు ఉండే దేవుడు నీ దగ్గర కోరుతుంది ఏమిటంటే సదాకాలము నీవు ఆయనతో కూడా ఉండాలని. ఈరోజు నీవు ఎవరితో ఉంటున్నావు, ఎవరితో నీ సహవాసం, నీ స్నేహితులు ఎవరు అని ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, సదాకాలము యెహోవాతో నీవు ఉండగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీతో కూడా ఉంటాడు. నిశ్చయముగా నీ కుడి పార్శ్వమందు ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే నీ కుడి పార్శ్వమందు ఉంటే నీవు త్రొట్టెళ్ళిపోవు. ఆయనే నీ కుడి పార్శ్వమందు ఉంటే ఏ సమస్యకు నువ్వు గురి కావు. ఆయనే నీ కుడి పార్శ్వమందు ఉంటే ఎన్నటికీ దిగజారిపోవు. ఆయనే నీ కుడి పార్శ్వమందు ఉంటే ఎన్నటికీ కదల్చబడవని దేవుడు చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన నీ కుడి పార్శ్వమందు ఉండాలి అని అంటే సదాకాలము ఆయన యందు గురి నిలపగలిగే వ్యక్తివై నీవు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు నువ్వు గురి నిలపగలిగితే నీతో ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? నీతో ఉండగలిగే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, నీ కుటుంబానికి భద్రతనిస్తాడు, నీకు ఆలోచన కలగజేస్తాడు, నీ పిల్లలను నడిపిస్తాడు. అట్టి దేవుని వైపు మనం ఉండాలి. ఉండగలిగితే నువ్వు ఎన్నటికీ కదల్చబడవు. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ ఉదయకాలమున నా దేవుడు అట్టి కార్యమును నీ జీవితంలో చేయునుగాక. ఆమెన్. ఇదిగో ఇదన్నా నా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ రీతిగా నువ్వు ఎన్నటికీ కూడా కదల్చబడకుండా నువ్వు నిలవబడదువుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినాన చక్కటి వాక్యాన్ని, మాటను ప్రభా మీరు మాకు ఇచ్చారు తండ్రి. అయ్యా ప్రభా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అనేటువంటి మాటను కీర్తనకారుడు ద్వారా ప్రభా మాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభా ఇదిగోనైనా ఇగో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు కదల్చబడకుండా ఎన్నటికీ ప్రభువా దృఢముగాను బలముగాను నిలబడేటువంటి కృపణ ధన్యతను మీరు అనుగ్రహింప చేయండి. అయా అపవాది యొక్క క్రియల ద్వారా, అపవాది యొక్క అయా తండ్రి తలంపుల ద్వారా బిడలు కూలిపోకుండా ప్రభువా, త్రొట్టెళ్ళిపోకుండా నీలో నిలబడేటువంటి ధన్యతను మీరు దయచేయండి. ఇదిగో ఈ దినాన్న ఈ ఉదయ కాలము నుంచి ప్రభా నీ బిడ్డల కాపుదలను మీరు అనుగ్రహింపజేసి నడిపించి బలపరిచి స్థిరపరిచి వారి చేయు పనుల్లో, వారి ఉద్యోగాల్లో మీరే సహాయము దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.